హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా, ఈ వీడియో చంబాకండి. అరివో చంబా, అర్థమవుతోందా నీకు? నిన్న పల్నాడు జగన్ పర్యటన, ఈ నేపథ్యంలో అర్థమవుతోందా నీకు? అమ్మ ఒడి ఎలియాస్ తల్లికి వందనం, నువ్వు డబ్బులు వేసిన మర్నాడు పల్నాడుకి జగన్ పర్యటనకు వస్తే జనం ఎలా పోటెత్తారో, రోడ్లకు అడ్డంగా బారికేడ్లు పెడితే మట్టి పొలాలకు అడ్డం పడి బైకులు వేసుకుని కాలినడకన వచ్చారు. అది జన చైతన్యం. ఈ జనమా జగన్ని ఓడించింది? ఈ జనమా జగన్ని మోసగించింది? నీవు ట్యాంపర్తో మోసగించావు జనాల్ని, జగన్ని కూడా. కాబట్టి కాచుకో. ఒక్కసారి సిస్టమ్ని సామాన్యుడు బ్రేక్ చేస్తే మీ పెత్తందారులు ఏమీ చేయలేరు. లక్కీ భాస్కర్ ఇష్యూలో ఆ సినిమాని విశ్లేషిస్తూ కూడా ఈ మాట చెప్పాను. కాబట్టి ఎవరిని మోసం చేశారు? ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశావు. చేతగాక ఊరుకున్నావు కానీ, లేకపోతే జగన్ కుటుంబాన్ని, నేపాల్ రాచ కుటుంబాన్ని ఈ డ్రామోజీ డైనింగ్ టేబుల్ దగ్గర పీచు మిగలకుండా హత్య చేయించాడు చూసావా? మొత్తం కుటుంబం మొత్తాన్ని. ఆ నేపాల్ రాజు యొక్క కుమారుడు ఈ సింధియాలవ్ మాధవరావు సింధియా మేనగోడల్ని చేసుకుంటాను, లవ్ మ్యారేజ్ అంటే ఆ వివాదంలో అతడు ఉన్మాది అయి కుటుంబాన్ని మొత్తం కాల్చుకొని తన్ని తాను వెనుమిది కాల్చుకొని చచ్చిపోయాడు. 2001 లేదా 2000 జూన్ 4 పర్యావరణ దినోత్సవానికి ఒకరోజు ముందో వెనకో, 2000 సంవత్సరమే అనుకుంటా, 2001 నాకు బాగా గుర్తులేదు, మీరు గూగుల్ అమ్మని అడగచ్చు. అలాగా అప్పుడు చేతనైంది, అప్పుడు సాధ్యమైంది. ఎందుకంటే అప్పటికి మేము అమ్మ ఒడి కానీ కూప్స్ ఆన్ ది వరల్డ్ కానీ రిలీజ్ చేయాలి. నీ వలయం కూడా మాకు చిక్కిందిరా బేవకూఫ్, స్పృహతోనే ఉపయోగిస్తున్నాను ఈ మాట వాళ్ళు అన్నారు. కాబట్టి ఓరి బేచారా బ్రహ్మజీ, నీ గుట్టెప్పుడో, నీ జుట్టెప్పుడో, నీ ఈమెయిళ్ళ గుట్టు ప్రపంచానికి తెలియకుండా నువ్వు నడుపుతున్న దాన్ని మేం వేసిన ట్రాప్లో పడే నువ్వు ప్రపంచానికి ఇచ్చావురా అని తెలియజెప్పిన తర్వాత ఇక ఆ శక్తి లేక అలా చచ్చాడు. అప్పటికి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విషయంలో ప్రయత్నం చేసి మరోసారి చెయ్యి కాల్చుకొని, కాబట్టి జగన్ కుటుంబాన్ని హత్య చేయలేకుండా ఉన్నావు కానీ, అందుకే ఆత్మహత్య చేసుకోవాలన్నట్టు మాటలతో, నీచపు కూతలతో